ఏడీబీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లాలో ఘనంగా రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొని ఘన నివాళులర్పించిన ప్రజాప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారులు. ఆ మహానీయుని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని వక్తల పిలుపు. ఆదివాసీ యువత అన్ని రంగాల్లో ముందుండాలి. ఇంచుఘాట్లో లైబ్రరీ ప్రారంభించిన డీజీపీ శివధర్ రెడ్డి. అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని యువతకు దిశానిర్దేశం. మహానీయుల ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరు ముందుకు సాగాలని కలెక్టర్ రాజశీషా సూచించారు. మంగళవారం అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఎస్పీ అఖిల్ మహాజన్లతో కలిసి అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొని ఘన నివాళులు సమర్పించారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ రాజశీషా పిలుపునిచ్చారు. మంగళవారం పట్నంలోని అంబేద్కర్ కూడలిలో బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే పాయాల శంకర్, ఎస్పీ అఖిల్ మహాజన్, మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనుషాలతో కలిసి ఆయన ముఖ్య అతిథిగా హాజరై అంబేద్కర్ చిత్రపటానికి, విగ్రహాలకు పూలమాలలు వేసి జెండాను ఆవిష్కరించి ఘనంగా నివాళులర్పించి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు, విద్యార్థులు ప్రదర్శించిన ఆటపాటలను ఆహ్వానితులు అలరించారు. అనంతరం ప్రాణదాత వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి స్టాంపులతో రూపొందిస్తున్న అంబేద్కర్ చిత్రపటంపై కలెక్టర్, ప్రజాప్రతినిధులు, అధికారులు జై భీమ్ స్టాంప్ను వేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాజేశ్వర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లెపూల నర్సయ్య, ఎస్సీ సంక్షేమ అధికారి సునీతా కుమారి, బీసీ సంక్షేమ అధికారి సోనియా, ఆర్డీఓ స్రవంతి, ఈడీ మనోహర్, రవాణా శాఖ అధికారులు రవీందర్, శ్రీనివాస్, హరీంద్ర, వార్డుల కౌన్సిలర్లు, కుల సంఘాల నాయకులు, ఇతర అధికారులు, సిబ్బందులు, ప్రజలు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ షిర్డీ సాయి సేవా సంఘం వారు ముద్రించిన ఈ పుస్తకాన్ని ఎన్నో ఉద్యమాలకు ఊపిరిపోసింది. ముఖ్యంగా సాంఘిక సంస్కరణలకు భారతదేశ చరిత్రలోనే చిరస్మరణీయంగా నేటి తరానికే కాకుండా భవిష్యత్ హాస్టల్ ఉట్నూర్ ఈ సందర్భంగా కలెక్టర్ రాజశీషా మాట్లాడుతూ, ప్రస్తుతం మనం అనుభవిస్తున్న వాక్ స్వాతంత్రం, సమానత్వం కేవలం అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లే సాధ్యమైందని కొనియాడారు. దేశంలో ఎన్ని కులాలు, మతాలు ఉన్నప్పటికీ అందరూ శాంతియుతంగా కలిసి ఉండాలని రాజ్యాంగమే దిక్సూచి అని కొనియాడారు. ముఖ్యంగా విద్య యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ బోధించు, సమీకరించు, పోరాడు అనే అంబేద్కర్ పిలుపును గుర్తు చేశారు. జిల్లాలో విద్యా ఫలితాలను పరిశీలిస్తే బాలికలకు మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నారు. బాలురు సైతం చదువుపై మరింత దృష్టి సారించి సామాజిక అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని ఆకాంక్షించారు. ముఖ్యంగా రోడ్డు భద్రతపై అవగాహన పెంచుకోవాలని, హెల్మెట్ ధరించడం, ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ప్రతి ఒక్కరి కనీస బాధ్యత అని స్పష్టం చేశారు. అభివృద్ధి చెందిన భారతాన్ని నిర్మించడంలో ప్రతి పౌరుడు అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా నిజాయితీతో కృషి చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. భారత రాజ్యాంగ నిర్మాత మన అందరికీ కూడా దిశానిర్దేశం ఇస్తుంది. మళ్ళీ అదే ముందు చూపుతో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారి ద్వారానే మళ్ళీ బడుగు బలహీన వర్గాలకి
రిజర్వేషన్ కానీ మళ్ళీ మన భారత రాజ్యాంగ వినూత్నంగా ఏవైతే ప్రొవిజన్స్ ఉన్నాయో అవి అన్నీ కూడా వారే తీసుకొని రావడం జరిగింది. ఆల్ ఇండియా సర్వీసెస్ కూడా వారే క్రియేట్ చేసుకుంటూ మళ్ళీ మనం అందరము కూడా వారు ఆశా ద్వారానే మళ్ళీ ఇక్కడ కూడా పనిచేస్తున్నాం. కాబట్టి వారు ఒకటే చాలా కీలకమైన అంశం చెప్పారు. భారత రాజ్యాంగం సాధించాలి అంటే ప్రతి ఒక్కరు ఒక బాధ్యత ఉంటుంది. ఆ ఫండమెంటల్ డ్యూటీ ప్రతి ఒక్క బాధ్యత ఏవైతే ఉన్నాయో పాటిస్తూ మళ్ళీ భారత రాజ్యాంగం ఏవైతే ఆశలు ఉన్నాయో అప్పుడే మనం సాధించగలుగుతాం. కాబట్టి ప్రతి ఒక్కరు చిన్న అంశాలు కావచ్చు, పెద్ద అంశాలు కావచ్చు, వాటికి బాధ్యతగా తీసుకొని మనం సమాజం కలిసిమట్టిగా ముందుగా వెళ్ళాలి. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా సమాజంలో సమానత్వం, సమన్యాయం సాధించడమే మన లక్ష్యం కావాలని తెలిపారు. ప్రపంచ దేశాలు భారత్ విచ్ఛిన్నం అవుతోందని భావించిన అంబేద్కర్ అందించిన అద్భుతమైన రాజ్యాంగమే నేడు మనల్ని ప్రపంచ నాయకుడిగా నిలబెట్టిందని కొనియాడారు. రాజ్యాంగంలోని సామాజిక సూత్రాలను ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో అమలు చేసినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సంవిధానం వల్ల మన దేశంలో చాలా చేంజెస్ వచ్చింది. మనం ఈరోజు కూడా చూస్తే ఆ ఇండిపెండెన్స్ తర్వాత మనం చాలా చేంజ్ వచ్చినాయి. ఇప్పుడు మన ఇండియాకి ఒక విలువైన ఒక స్టేట్ నేషన్ అంటే మొత్తం వరల్డ్లో ప్రపంచంలో ఒక విలువ ఉంది. దానిలో మెయిన్ రీజన్ అంటే ఏంటి అంటే మన సంవిధానం. ఇంకా కూడా సంవిధానంలో చాలా మనం అమలు చేయాల్సింది ఉన్నాయి. దానిలో సోషలిస్టిక్ అండ్ డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ కొన్ని సెక్షన్స్ ఉంటాయి. అది కూడా మనం సొంతగా మనం అమలు చేస్తే మన లెవెల్లో మన చిన్న స్థాయి నుంచి పైన స్థాయి ఎవరైనా ప్రతి ఒక్కరు అది అమలు చేస్తే ఇంకా మన దేశం చాలా ముందుకు పోతుంది. ఇది మళ్ళీ ఒక్కసారి ప్రతి ఒక్కరికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ అంబేద్కర్ అందించిన రాజ్యాంగ స్ఫూర్తి వల్లే నేడు భారతదేశం ప్రపంచ దేశాలకు న్యాయకత్వం వహించే స్థాయికి చేరుకుందని కొనియాడారు. కేవలం హక్కులకే పరిమితం కాకుండా పౌరుల బాధ్యతలను కూడా గురైరాగాలని సూచించారు. దళిత వర్గాలు కేవలం రిజర్వేషన్లపైనే ఆధారపడకుండా జనరల్ కోటాలో కూడా అవకాశాలు సాధించి అన్ని రంగాల్లో రాణించాలని పిలుపునిచ్చారు. విద్య అసలైన ఆయుధమని, అంబేద్కర్ కష్టపడి చదివి సాధించిన ప్రగతి అందరికీ ఆదర్శమని పేర్కొన్నారు. ఈరోజు ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి మహానుభావుడు. ఈరోజు ప్రపంచానికే నాయకత్వం వహించే దిశగా భారతదేశం ప్రయాణం కొనసాగిస్తున్నది, చేసేటటువంటి అవకాశం ఉన్నది అనంటే ఆయన ఇచ్చినటువంటి ఒక రాజ్యాంగ స్ఫూర్తి. ఆ రోజు ముందు చూపుగా భవిష్యత్తులో భారతదేశం ఏ రకంగా ఉండాలనో, భవిష్యత్తులో ఈ దేశంలో ఉన్నటువంటి ఏ వర్గానికి అన్యాయం జరగకుండా ఆయన ఇచ్చినటువంటి గొప్ప రాజ్యాంగం వల్లనే ఈరోజు ఈ దేశం ఇంత గొప్పగా అభివృద్ధి చెందగలుగుతుంది. సమస్యలు ఏమన్నా ఈ దేశం గొప్పదని, ఈ దేశం ముందు తర్వాతనే అన్ని విషయాలని గొప్ప రాజ్యాంగ స్ఫూర్తినిచ్చినటువంటి ఆ మహానుభావుడు భౌతికంగా మన మధ్యన లేనప్పటికీ ఆయన ఆశయాలకు అనుగుణంగా మనమంతా కూడా కలిసి ముందుకెళ్తామని మరొకసారి జయంతి శుభాకాంక్షలు. అంతకుముందు స్థానిక ఎస్సీ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన వేడుకల్లో కలెక్టర్ ఎస్పీతో పాటు ఎంపీ గోడం నాగేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి, విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పంచశీల జెండాను ఆవిష్కరించి బౌద్ధ వందనం చేశారు. అంబేద్కర్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని ఈ సందర్భంగా ఎంపీ గోడం నాగేష్ పేర్కొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా పలు రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. పట్నంలోని అంబేద్కర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించిన నేతలు అంబేద్కర్ త్యాగాలు, సేవలను స్మరించుకుంటూ ఆయన చూపిన బాటలో నడవాలని పిలుపునిచ్చారు. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చూపిన మార్గంలో నడుస్తూ ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మాజీ మంత్రి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగు రామన్న అన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద పార్టీ నేతలతో కలిసి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులు సమర్పించారు. ఆ మహానీయుడు చేసిన సేవలను స్మరించుకుంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు విద్యగిరి నారాయణ, మెట్టు ప్రహ్లాద్, అలాల్ అజయ్, సేవ్వా గణేష్, దమ్మా పాల్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ చూపిన మార్గాల్లో నడుస్తూ ఆయన ఆశయాల సాధనకు పాటుపడాలని సూచించారు. తన జీవితంలో అనేక ఒడుదుడుకులు ఎదుర్కొంటున్నటువంటి ప్రపంచ మేధావిగా కీర్తి గడించారని అన్నారు. రాజ్యాంగ నిర్మాతగా, న్యాయవాదిగా, ఆర్థిక శాస్త్రవేత్తగా, సంఘ సంస్కర్తగా, అంటరానితనం, కుల నిర్మూలన కోసం ఎనలేని కృషి చేసిన మహానీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో అంబేద్కర్ జయంతి వేడుకలను జరిపారు. అనంతరం అంబేద్కర్ చౌక్లో ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. డీసీసీ అధ్యక్షులు డాక్టర్ నరేష్ జాదవ్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ మల్లెపూల నర్సయ్య, రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ బోరంచు శ్రీకాంత్ రెడ్డి, మాజీ డీసీసీ అధ్యక్షులు సాజిద్ ఖాన్, మాజీ డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ గిమ్మ సంతోష్రావు, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు బాబన్న, గిమ్మ దీపక్ రావు తదితరులు పాల్గొన్నారు. సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రతత్వం అనే మహత్తర విలువలను మన రాజ్యాంగం ద్వారా అందించిన మహానీయుడు అంబేద్కర్ అని డీసీసీ అధ్యక్షులు నరేష్ జాదవ్ తెలిపారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా అందరికీ సమాన అవకాశాలు కల్పించే సమాజ నిర్మాణం కోసం మనమంతా కట్టుబడి పనిచేయాలని పిలుపునిచ్చారు. సామాజిక న్యాయం, సమానత్వం కోసం అంబేద్కర్ స్ఫూర్తికి కట్టుబడి కాంగ్రెస్ పార్టీ పనిచేస్తోందని పేర్కొన్నారు. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి శుభ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా జరుపుకుంటా ఉన్నాం. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగాన్ని స్మరిస్తూ యావత్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ని గుర్తు చేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఈ దేశంలో సమగ్రతను, ఈ దేశంలో ఉన్నటువంటి సమానత్వాన్ని, ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వనరులు, ఈ దేశంలో ఉన్నటువంటి యావత్ ప్రజానికానికి కుల మత భేదాలు ఏవి లేకుండా ప్రతి ఒక్క వర్గానికి సమకూర్చే విధంగా ఈరోజు భారత రాజ్యాంగాన్ని నిర్మాణం చేయడం జరిగింది. ఇదిలా ఉంటే సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో స్థానిక జిఎస్ఆర్ ట్రావెల్స్ వద్ద డాక్టర్ అంబేద్కర్ జయంతి వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ సోమయ్య, జిల్లా గిరిజన క్రీడల అధికారి కోరెడ్డి పార్థసారథి, డీసీసీబీ మాజీ డైరెక్టర్ దుర్గం రాజేశ్వర్, సనాతన హిందూ ఉత్సవ సమితి అధ్యక్షులు ప్రమోద్ కుమార్ ఖాత్రి, కందుల రవీందర్, నర్సీలు, నర్సా గౌడ్, శ్రీరామ్, నందేవ్ గౌడ్, కిషన్, దశరథ్, గద్దల శంకర్ తదితరులు పాల్గొన్నారు. అక్కడ అందరూ అన్ని వర్గాల వారు, బడుగు బలైన వర్గాల వారు అందరూ కూడా ఇక్కడ ఈ యొక్క జయంత్యోత్సవం పాల్గొన్నందుకు వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక తెగకు, ఒక జాతికి సంబంధించిన నాయకుడు కాదు, యావత్ భారతదేశానికి భారత రాజ్యాంగాన్ని రచించి ఈ యొక్క భారత రాజ్యాంగంలో ఏదైతే హక్కులను పొందుపరిచాడో అవి బడుగు బలైన వర్గాలందరికీ కూడా వారికి ఎవరికెవరికి తన యొక్క సమస్యల మీద ఎన్ని వర్గాలు చదువు కానీ, విద్య కానీ, జ్ఞానం కానీ, ఉద్యోగాలు కానీ ప్రతి విషయంలో కూడా తమ హక్కులను కల్పించడంలో రాజ్యాంగంలో అటువంటి హక్కులను కల్పించిన గొప్ప నాయకుడు. ఇదిలా ఉంటే మరోవైపు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని మజ్జిగ పంపిణీ చేశారు. ఎండల నుండి ప్రజలకు ఉపశమనం కలిగించేలా జయంతి కార్యక్రమాలకు వచ్చిన వారికి మజ్జిగ అందించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు మంద అశోక్, కార్యదర్శి కలేవర్ ప్రకాష్, దుర్గే భగవాన్ దాస్, బుక్క గంగయ్య, రమాకాంత్, ప్రేమ్ రాజ్ గౌడ్, రవీంద్ర, సత్యనారాయణ, ఆనంద్ రెడ్డి, బండారి దేవన్న తదితరులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ రూరల్ మండలం చించుగాడ్ గ్రామంలో ఏర్పాటు చేసిన అధునాతన లైబ్రరీని రాష్ట్ర డీజీపీ బి శివధర్ రెడ్డి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా లైబ్రరీని ప్రారంభించిన అనంతరం ఆదివాసీ యువతకు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు.
ఆదిలాబాద్ రూరల్ మండలం చించుఘాట్ గ్రామంలో సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన అధునాతన లైబ్రరీని ప్రారంభించారు. ముందుగా ఆదివాసీలు సాంప్రదాయ డప్పు వాయిద్యాల నడుమ ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆదివాసీల కులదైవం వద్ద ప్రత్యేక పూజలు జరిపారు. లైబ్రరీని ప్రారంభించిన అనంతరం డీజీపీ శివధర్ రెడ్డి ఆదివాస యువతకు దిశానిర్దేశం చేశారు. యువత అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది తమ గ్రామాలకు జిల్లాలకు ఆదర్శంగా నిలవాలని తెలిపారు. లైబ్రరీలో అన్ని రకాల పోటీ పరీక్షలకు అవసరమైన పుస్తకాలను అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. పోలీసులు మీకోసం కార్యక్రమాన్ని నిర్వహించి పోలీస్ శాఖ ఆదివాసులకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తూ ఉంటుందని హామీ ఇచ్చారు. ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ ప్రమాదాలకు గురి కాకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, అదనపు ఎస్పీ బి సురేందర్ రావు, పరిపాలన అదనపు ఎస్పీ పి మౌనిక, శిక్షణ ఐపీఎస్ రాహుల్ కాంత్, ఆదిలాబాద్ డిఎస్పీఎల్ జీవన్ రెడ్డి, పట్టణ సిఐలు, ఎస్ఐలు, రిజర్వ్ సిబ్బంది, ఆదివాసీ పెద్దలు, సార్ మేడీలు, జిల్లా మేడీ తదితరులు పాల్గొన్నారు. నాకు మీ పంటలు పండించాం, మేము దాన్ని వాడమని చెప్పి ఒక తీర్మానం చేసినందుకని చెప్పి గ్రామ పంచాయతీ సభ్యులందరికీ, సర్పంచ్ గారికి, దానికి వెనుకున్నటువంటి పటేళ్ళు, సర్మేడి, జిల్లా మేడి అందరూ కూడా నా యొక్క మరొకసారి అభినందనలు, ధన్యవాదాలు కూడా. ఇక్కడ మీ వెంబడున్న వార్డు మెంబర్లు ఎవరున్నారు? ఇంకా వార్డు మెంబర్లు ఉన్నారు. వారికి అందరికీ మరొకసారి నా ధన్యవాదాలు, అభినందనలు కూడా. ఇప్పుడు ఇంతకుముందు జిల్లా ఎస్పీ గారు చెప్పిండ్రు మీ రాయి సెంటర్ ఎంత ముఖ్యమైందో, ఎంత ప్రాముఖ్యమో మీ సొసైటీలో, మీ సమాజం. గ్రంథాలయం, ఈ లైబ్రరీ ఏర్పాటు చేయడానికి అని చెప్పి ముందుకు వచ్చినటువంటి ఓంప్రకాష్ గారికి మనపూర్వకమైనటువంటి అభినందనలు. మీ అందరూ ఆ లైబ్రరీని ఉపయోగించుకుంటున్న లాభం. అదొక దాన్ని పుస్తకాలను బీరువాలలో పెట్టేసేసి, అద్దాల బీరువాలో పెట్టేసి చూసుకునే లాభం లేదు. చాలా మంచి పుస్తకాలు ఉన్నాయి చూస్తాను. ముఖ్యంగా మీకు ఎగ్జామ్స్ కోసం అని చెప్పి మీరు తయారైనప్పుడు చాలా పనికొచ్చేటువంటి పుస్తకాలు ఉన్నాయి. దాన్ని రోజు ఉపయోగించుకోండి. మీరు సెల్ ఫోన్లు చూసుకుంటారని దాంట్లో ఉన్న పిల్లల యొక్క భవిష్యత్తు మారుతుందని చెప్పి అనుకుంటున్నాను. మీరు దాన్ని సీరియస్గా తీసుకోండి. రెగ్యులర్గా మీరే మీ పిల్లలే కాకుండా మీరు కూడా మీ పిల్లలు పంపించండి చదువుకోండి అని చెప్పి. ఆ లైబ్రరీలో కూర్చొని కొద్దిసేపు ఒక అరగంట సేపు, ఒక గంట సేపు కూర్చొని అంత కొన్ని పుస్తకాలు చదివినా కానీ చాలా నాలెడ్జ్ వస్తుంది. అది నేను చెప్పేది. సో ఇంతకంటే మీకు నేను చెప్పేది ఏం లేదు. నేను ఒకటే మిమ్మల్ని కోరేది మరొకసారి హెల్మెట్లు ధరించండి. ఇంకో కూర్చోడానికి కూడా హెల్మెట్ పెట్టుండి, చిన్నపిల్లలు కూడా హెల్మెట్ పెట్టుండి. ధన్యవాదాలు. రామ్ రామ్. రోడ్డు భద్రతపై ఆదిలాబాద్ జిల్లా యంత్రాంగం రవాణా శాఖ చేపట్టిన వినూత్న ప్రచారానికి జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు లభించింది. రవాణా రంగంలో విశేష కృషి చేసినందుకు గాను ఆదిలాబాద్ జిల్లాకు 2వ జాతీయ రోడ్డు భద్రత ఎక్సలెన్స్ అవార్డుని 2026 దక్కింది. బెంగళూరులో జరిగిన ప్రతిష్టాత్మక కార్యక్రమంలో జాతీయ ఎక్సలెన్స్ పురస్కారాన్ని జిల్లా రవాణా శాఖ అధికారులు అందుకున్నారు. క్షేత్రస్థాయిలో రవాణా నిబంధనల అమలులో పాటు ప్రజల మనసును హత్తుకునేలా చేపట్టిన ఈ కార్యక్రమాల అమలుతో జాతీయ స్థాయి పురస్కారం దక్కింది. ఈ సందర్భంగా సోమవారం కలెక్టరేట్ క్యాంప్ కార్యాలయంలో రవాణా శాఖ అధికారులు జిల్లా కలెక్టర్ రాజేషాను మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాకు దక్కిన ఈ గౌరవం పట్ల కలెక్టర్ హర్షం వ్యక్తం చేస్తూ వారిని అభినందించారు. ఇదే ఉత్సాహంతో జిల్లాలో రోడ్డు భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని ఆయన సూచించారు. అనంతరం రవాణా శాఖ ఆధ్వర్యంలో రోడ్డు ప్రమాదాల నివారణకే లక్ష్యంగా అరైవ్ అలైవ్ పేరుట ఏప్రిల్ 13 నుండి 18 వరకు నిర్వహించే వార్షికోత్సవాల్లో సంబంధించిన ప్రత్యేక కరపత్రాలు, స్టిక్కర్లు, బ్యానర్లను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ అధికారి రవీందర్ కుమార్, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ శ్రీనివాస్, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కె హరీంద్ర, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు, ఆర్డీసీ, డిప్యూటీ ఆర్ఎం, డిఎం, ఇతర అధికారులు, సిబ్బందులు తదితరులు పాల్గొన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయా మండల కేంద్రాలు, గ్రామాల్లో ఘనంగా కార్యక్రమాలు నిర్వహించారు. వివిధ సంఘాలు, రాజకీయ పార్టీ ప్రతినిధులు అంబేద్కర్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను జిల్లాలో ఘనంగా నిర్వహించుకుంటున్నారు. ఆయా మండల కేంద్రాలు, గ్రామాల్లో జయంతి ఉత్సవాలను అంగరంగ వైభవంగా జరుపుకొని ఆ మహానీయుని ఘన నివాళిని సమర్పించుకుంటున్నారు. ఇందులో భాగంగానే బేలా మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ లో వేడుకలు ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి, చిత్రపటానికి నేతలు పూలమాలలు వేసి ఘన నివాళులు సమర్పించారు. అనంతరం సర్పంచ్ ఒల్లాప్వార్ భాగ్యలక్ష్మి పంచశీల జెండాను ఆవిష్కరించి బౌద్ధ వందనం గావించారు. కార్యక్రమ అధ్యక్షులు విఠల్ దేవతడే, అంబేద్కర్ మెమోరియల్ అధ్యక్షుడు తేజ్ రావ్, దేవన్న, ప్రమోద్ రెడ్డి, రామ్దాస్ నాక్లే, ఫైజుల్లా ఖాన్, నవీన్ పోతురాజ్, గణేష్, బోన్గిర్వార్, మోరేశ్వర్,
ప్రకాష్, వివిధ పార్టీ నాయకులతో పాటు ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ప్రస్తుతం అందరికీ సమాన హక్కులు, న్యాయం లభిస్తుందంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ ఆనాడు రచించిన రాజ్యాంగం వల్లే అని తెలిపారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించడం ద్వారా భారతదేశం ఖ్యాతి నలుదిక్కులా వ్యాపించిందని, ప్రతి ఒక్కరూ ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. కాగా బేలా పోలీసుల ఆధ్వర్యంలో రోడ్డు భద్రతలో భాగంగా కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలతో రోడ్డు భద్రత ప్రతిజ్ఞ చేయించారు. ఎస్ఐ మధు సమక్షంలో ప్రతి ఒక్కరూ రోడ్డు నియమాలను పాటిస్తామని ప్రతిజ్ఞ చేశారు. మరి అట్లాంటి బిడ్డని అన్నటువంటి ఆ దంపతులకు మనం నమస్కరించవలసిందే. ఎందుకంటే మన భారతదేశానికి అంత గొప్ప బిడ్డని అందించి వాళ్ళు వాళ్ళ యొక్క భారతదేశాన్ని యొక్క రుణం తీర్చుకున్నారు. ఎందుకంటే ప్రతి తల్లిదండ్రి మన పిల్లల్ని మన సమాజానికి అందిస్తున్నామంటే వారికి మన సంస్కరణలు మంచి సంస్కరణ ఇచ్చినప్పుడే మరి వారు సమాజాన్ని నిలబెట్టగలుగుతారు. అటు తాంసీ, భీంపూర్ మండలాల్లో అంబేద్కర్ జయంతిని ఘనంగా జరిపారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కన్న కలలను సాకారం చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తాంసీ ఎస్ఐ జీవన్ రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘ ఆధ్వర్యంలో జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. డిటి గణేష్ జాదవ్, పిఏసిఎస్ సిఇఓ శ్రీనివాస్, అంబేద్కర్ యువజన సంఘ అధ్యక్షులు సుద్దాల రవి, నాయకులు అరుణ్, కృష్ణ, రామన్న యాదవ్, శ్రీనివాస్, మహేష్, రవి తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. మరోవైపు మండలంలోని జామిడి గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఇరుగొల్ల అశోక్, ఉప సర్పంచ్ గణేష్, అంబేద్కర్ యువజన సంఘ అధ్యక్షులు రాములు తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉంటే భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతిని భీంపూర్ మండలం పిప్పల్ కోటిలో ఘనంగా జరుపుకున్నారు. స్థానిక అంబేద్కర్ చౌక్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద గ్రామస్తులు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దాసర్ రమేష్, ఉప సర్పంచ్ మస్కరి ప్రవీణ్, పంచాయతీ కార్యదర్శి సతీష్, వార్డు సభ్యులు, గ్రామస్తులు, అంబేద్కర్ యువజన సంఘ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ రమేష్ మాట్లాడుతూ అంబేద్కర్ స్ఫూర్తితో గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని అన్నారు. ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. దయచేసి ఒక్కటే ఆలోచిస్తున్నా, మీరందరూ కూడా అంబేద్కర్ అంటే ఒక దేవుడు, మానవ సమాజంలో మానవ రూపంలో వచ్చినటువంటి ఒక దేవుడు. ఆ రాజ్యాంగం ఆ రోజు రాయకపోతే ఈ రోజు పరిపాలన ఈ విధంగా ఉండేది కాదు. అప్పుడు రాజుల పరిపాలన ఉండే, ఇప్పుడు వచ్చింది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యం అంటే ఈ రాజ్యాంగం పట్ల ఉన్నటువంటి ఈ నిబద్ధతతోటి ఈ రోజు ఈ రాజ్యాంగంలో ఈ రోజు పొందుపరిచినటువంటి గ్రామ పంచాయతీ నుంచి అయితే ఏమి దేశంలో కేంద్ర ప్రభుత్వం వరకు కూడా ఈ యొక్క రాజ్యాంగం ద్వారానే పరిపాలన జరుగుతున్నది. ఇదిలా ఉంటే తాంసీ సమీపంలోని ఇండోసన్ సోగెంజీ జెన్ మ్యాన్స్టీలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి, మహాత్మా జ్యోతిబా ఫులే జయంతి వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జెన్ మాస్టర్ డాక్టర్ షాకు బోధి దమ్మ, అనిల్ జావాద్, లక్ష్మీకాంత్ కాంబ్లీ, బాబు సోనూలే, ఉత్తమ్ హన్వతే, సంతోష్ సిసిలే, సమేక్ బోధితో పాటు వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో బౌద్ధ ఉపాసికులు హాజరయ్యారు. అంతకుముందు అంబేద్కర్ పూలే చిత్రపటాలకు నివాళులర్పించి అనంతరం బౌద్ధ వందనం చేశారు. రాజ్యాంగ పీఠికను చదివి వినిపించారు. ఈ సందర్భంగా జెన్ మాస్టర్ డాక్టర్ షాకు బోధి దామా మాట్లాడుతూ భారతరత్న అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పూలే సేవలను కొనియాడారు. సుందర భారత నిర్మాణానికి పాటుపడాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. దేశంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు భీంపూర్ మండలం నిపాని గ్రామంలో అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని మండల పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా ఇన్ఛార్జ్ ఎస్ఐ ప్రణయ్ ఆధ్వర్యంలో ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గంగమ్మతో పాటు వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ప్రతిజ్ఞ చేస్తున్నాము. మేము డ్రైవింగ్ లేదా రైడింగ్ చేసేటప్పుడు ఎల్లప్పుడూ సీట్ బెల్ట్ హెల్మెట్ ధరిస్తామని ప్రతిజ్ఞ. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భీంసారి గ్రామంలో న్యాయ్ భోజ్ సహంపక్తి భోజన కార్యక్రమాన్ని నిర్వహించారు. డీసీసీ అధ్యక్షులు డాక్టర్ నరేష్ జావద్ తో పాటు పార్టీ ముఖ్య నేతలు కార్యక్రమంలో పాల్గొన్నారు.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లే తాను ఎంపీగా పోటీ చేసే అవకాశం పొందడంతో పాటు ప్రస్తుత జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా సేవ చేసే అవకాశం కలిగిందని డీసీసీ అధ్యక్షుడు డాక్టర్ నరేష్ జాదవ్ తెలిపారు. ఏఐసీసీ, టీపీసీసీ ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ మండలం భీంసారి గ్రామంలో మంగళవారం న్యాయ్ భోజ్ సహంపక్తి భోజన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గ్రామస్తులతో కలిసి రాజ్యాంగ పీఠికను చదివించారు. తర్వాత అన్ని కులాల వారితో కలిసి సహంపక్తి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ బోరంచు శ్రీకాంత్ రెడ్డి, మాజీ డీసీసీ సాజిద్ ఖాన్, మాజీ మార్కెట్ చైర్మన్ అల్లూరి సంజీవారెడ్డి, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు చంద్రయ్య, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు గిమ్మ దీపక్ రావు, మాధవరావు పటేల్, కోశాధికారి అభిషేక్ రెడ్డి, ఆదిలాబాద్ రూరల్ మండల అధ్యక్షుడు సంజయ్ దూబే తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ నరేష్ జాదవ్ మాట్లాడుతూ అంబేద్కర్ అందించిన రాజ్యాంగం ద్వారా సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రతత్వం వంటి మహత్తర విలువల్ని దేశానికి లభించాయని కొనియాడారు. అంబేద్కర్ చూపిన మార్గం సమాజానికి ఎల్లప్పుడూ దిశానిర్దేశం చేస్తోందని పేర్కొన్నారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా అందరికీ సమాన అవకాశాలు కల్పించే సమాజ నిర్మాణం కోసం కట్టుబడి పనిచేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యాంశాలు మరొకసారి. జిల్లాలో ఘనంగా రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొని ఘన నివాళులర్పించిన ప్రజాప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారులు. ఆ మహానీయుని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని వక్తల పిలుపు. ఆదివాసీ యువత అన్ని రంగాల్లో ముందుండాలి. చించుఘాట్లో లైబ్రరీ ప్రారంభించిన డీజీపీ శివధర్ రెడ్డి. అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని యువతకు దిశానిర్దేశం. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి ఏడీబీ న్యూస్.